మీరు ఇంతకు ముందు ఎక్కడ చూడని సరికొత్త పెళ్లి ఆభరణాల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ మన కుకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో మార్చ్ 28న 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను హీరో తేజ సజ్జా వస్తున్నాము. మీరు కూడా రండి, అందరం కలిసి ప్రారంభిద్దాం. అలాగే ఇనాగరల్ ఆఫర్స్ లో భాగంగా గెట్ 50,000 రూపీస్ వర్త్ వౌచర్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఫ్రీ with purchase of 1,50,000 rupees. అలాగే మెగా లక్కీ డ్రాలో కార్ అండ్ రెఫ్రిజిరేటర్ విన్ అయ్యే అవకాశం. See you all on 28th of March at Kukatpalli. Rahi Silver Jewelry, celebrate the beauty of silver. ఈ షెడ్డుకి చుట్టూ కూడా సిమెంట్ పలకలు ఏర్పాటు చేశారు, ఒక కాంపౌండ్ లాగా. ఇదేదో ఒక కోళ్ళ ఫారమో పాల డైరీనో చూపించుకోవడానికి చిన్నగా చేశారు. కానీ వ్యవహారం అంతా జరిగింది లోపలే. ఎంత వ్యవహారం అంటే కోట్లల్లో వ్యాపారం ఇక్కడ నుంచే జరిగింది. అదంతా కూడా నకిలీ మద్యం పేద ప్రజల ప్రజారోగ్యాన్ని హరిస్తూ ఒక విషాన్ని వాళ్ళకిస్తూ ఇక్కడి నుంచే పేద ప్రజల నుంచి పిండుకున్న కోట్ల రూపాయలని పిండుకున్న నకిలీ మద్యం తయారీ కేంద్రమైన డెన్ ఇదే. ఈ డెన్ను ఒకసారి మనం చూస్తే, నాకు ఎడం వైపు మీరు చూస్తే ఒక జాతీయ రహదారి, అది అనంతపురం నుంచి తిరుపతి చెన్నైకి వెళ్ళే పాత జాతీయ రహదారి. అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 30 మీటర్ల వరకు ఉంటుందన్నమాట అది. ఇక కుడివైపు మనం తీసుకుంటే కొత్త జాతీయ రహదారి, అక్కడే కార్లు బస్సులు అన్నీ వెళ్తుంటాయి, మనకు కనిపిస్తుంది కొత్త జాతీయ రహదారి అది. అంటే వీటి మధ్యలో చుట్టుపక్కల ఇల్లు ఇక్కడే ఈ డెన్నుకి వెనకాలే కూతవేటు దూరంలో ఇక్కడ నుంచి గట్టిగా అరిస్తే తంబల్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్, తంబల్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారి ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. ఇంతమంది మధ్యలో ఈ డెన్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దాదాపు ఏడాది కాలంగా ఇక్కడ వ్యాపారం చేశారంటే వారికి ఎంత గుండె ధైర్యము. ఆ గుండె ధైర్యం వెనుక ఉన్న నాయకులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ దాంట్లో అన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే జనార్దన్ రావు ఏదైతే ఈ నకిలీ మద్యం కేసులో, నకిలీ మద్యం తయారీ కేసులో ఎవరైతే A1గా ఉన్నారో జనార్దన్ రావు. ఎవరి జనార్దన్ రావు? విజయవాడకు చెందిన వ్యక్తి జనార్దన్ రావు. ఈ జనార్దన్ రావుకి ఈ జనార్దన్ రావుకి అసలు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న, నకిలీ మద్యం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అన్నది మనం ఒక్కసారి పరిశీలిస్తే, దాని వెనకాలకి వెళితే మనకు ఒకటే తెలుస్తుంది. జయచంద్రారెడ్డి అండ్ A1గా ఉన్న జనార్దన్ రావు ఇద్దరూ కూడా వాకాడు ఇంజనీరింగ్ కాలేజ్, అంటే నెల్లూరు జిల్లా అనుకుంటా, వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు కూడా క్లాస్మేట్స్. వీళ్ళిద్దరూ కూడా అప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేశారు అక్కడే. ఆ తర్వాత విదేశాల్లో అంటే సౌత్ ఆఫ్రికాలో కూడా మద్యంలో కావచ్చు, ఇతర వ్యాపారాల్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళ బంధం అంతలా ఉంది. ఎంతలా అంటే అప్పటి నుంచి ఇంజనీరింగ్ కాలేజీలో స్టార్ట్ అయిన వాళ్ళ బంధము పెరిగి వ్యాపారాల్లోకి పెరిగి రాజకీయాల్లోకి వచ్చింది. అంటే జయచంద్రారెడ్డి రాజకీయాల్లోకి వస్తే కూడా జనార్దన్ రావు వెనకుండి నడిపించాడనమాట. ఎంత అంటే జయచంద్రారెడ్డి వైసీపీని విడి టీడీపీలోకి వచ్చి టికెట్ తీసుకునే సమయంలో కూడా, అంటే పార్టీ బీఫామ్ తీసుకునే సమయంలో కూడా జనార్దన్ రావు జయచంద్రారెడ్డి పక్కనే ఉన్నారు. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. ఎస్, జనార్దన్ రావు ఇప్పుడు మనం చూడొచ్చుడా, ఈయన జనార్దన్ రావు. ఈ పక్కన జయచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు నుంచి బీఫామ్ తీసుకుంటున్నారు. ఇదో టీడీపీ కండువా కప్పుకున్నాడు జనార్దన్ రావు. ఇద్దరి బంధము అంతలా ఉందన్నమాట. మరి ఇక్కడ ఏంటి, జనార్దన్ రావు ఇక్కడికి ఎలా వచ్చాడు? స్థానికేతడు, ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద వ్యాపారం ఎలా చేసిండు? అయితే ఈ స్థలం ఎవరిపైన లీజుకుంది అంటే తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి పైన ఈ స్థలం లీజుంది. నిన్నటి రోజు ఆయన కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఆ స్థలాన్ని ఒక ఇద్దరు స్థానికేతరులు ఇక్కడికి వచ్చారు. అంటే గ్రామీణ ప్రాంతం, మొలకల్చేరు అంటే ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతములో స్థానికేతరులను అంత త్వరగా ఎవ్వరూ నమ్మరన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇదంతా ఫ్యాక్షన్ ఏరియాలు ఉంటాయి, కొంతమంది ఆధిపత్య పోర్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి. కాబట్టి కొత్త వారు ఎవరైనా వస్తే గిన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వాళ్ళందరినీ కూడా అనుమానంగా చూస్తారు. వాళ్ళ కనీసం మంచినీళ్ళు కూడా ఎవరు, షెల్టర్ కూడా ఎవరు. అలాంటిది జనార్దన్ రావుకి ఇక్కడ షెల్టర్ ఇచ్చింది ఎవరు? ఎక్కడి నుంచో వచ్చిన కొడాలి శ్రీనివాస గారికి ఈ స్థలాన్ని లీజుకి ఇచ్చింది ఎవరు? ఎవరి ప్రోద్బలముతో, ఎవరి అండతో, ఎవరి బలముతో ఆయనకు లీజుకి ఇచ్చారు? జనార్దన్ రావు అదే స్థాయిలో ఇక్కడకు వచ్చి సౌత్ ఆఫ్రికా ఫార్ములా, మద్యం ఫార్ములాని ఇక్కడ చూసి అమలు చేశారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. సౌత్ ఆఫ్రికా గురించి ఎందుకు అనుకుంటున్నారు అన్నమాట మనము. సౌత్ ఆఫ్రికాలో ఒకటే అంటే చాలా పేద దేశం అది. ఆ దేశంలో మద్యం తయారీకి అంటే మన ఇండియా నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు, ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళంతా కూడా అక్కడ మద్యం వ్యాపారం ఎక్కువ చేస్తున్నారు. కోట్ల రూపాయలకు పడగలు ఎత్తిపోతుంటారు. అక్కడ ఇలాంటి చిన్న చిన్న షెడ్లే మనకి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసింటారు. శాచెట్లలో తయారు చేస్తారు, క్వార్టర్ బాటిల్ చేసి ఎక్కడ ఏమీ నాణ్యతలు. మన భారతదేశంలో లిక్కర్ తయారు చేసి ఒక షాపులోకి వెళ్ళాలంటే
లిక్కర్ అంటే డిస్టరీస్లో మద్యం బాటిల్ కూడా చాలా క్షుణ్ణంగా పరీక్షలు జరిపిన తర్వాతే ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే ఆ బాటిల్ బయటికి వస్తుంది, షాపులకు వెళ్తుందంట. అయితే సౌత్ ఆఫ్రికాలో అవన్నీ ఏమి ఉండవండోయ్, ఎలాంటి పరీక్షలు ఉండవు, ఏముండవు. స్పిరిట్లో రంగు నీళ్లు కలపడము, కొట్టడము, బయటకు అమ్మడం అనమాట. అది అక్కడ పరిస్థితి. అయితే అక్కడి ఫార్ములానే సాక్షాత్తు ఇక్కడికి తీసుకొచ్చారు జనార్దన్ రావు గారు. తీసుకొచ్చి ఇక్కడ ఈ డెన్ ఏర్పాటు చేసి ప్రజారోగ్యాన్ని కూనీ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈ ధైర్యం ఎక్కడిది? మరి జయచంద్రారెడ్డి గారు నాకే పాపం తెలీదు అంటున్నారనమాట. మొన్న ఇప్పటికీ 3 సార్లు జయచంద్రారెడ్డి ఈ వీడియో రిలీజ్ చేశారు. నాకే పాపం తెలుసు, నేను ఇప్పటికే సౌత్ ఆఫ్రికాకు వచ్చాను, నేను జనార్దన్ రావు, గిరిధర్ రెడ్డి సౌత్ ఆఫ్రికా అంటే వాళ్ళు నాకు తెలిసి కెమెరాలో ఏమో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నాం నెల రోజుల క్రితం ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వ్యాపారాల అన్ని రోజులు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి అన్ని రోజులు వెళ్తే ఇక్కడ పరిస్థితి ఏంటి అసలుకి? ఎందుకు వెళ్ళారనేది ప్రధానమైన ప్రశ్న. అంటే నెల రోజుల క్రితమే ఈ విషయం బయటకు పడింది. ఎలా బయటపడింది అంటే ఈ కేసులో A4గా ఉన్న రాజేష్, అతనే తెలుగుదేశం పార్టీ తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ. మరి రాజేష్కి ఇక్కడ ఒక పాల వ్యాన్ ఉంది, రాజేష్ పేరు మీద ఒక పాల వ్యాన్ ఉంది. పాల వ్యాన్ ఎక్కడికి వెళ్తుంది? పాల కేంద్రాల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అక్కడ పాలను వాళ్ళకు అందజేస్తుంది, అక్కడ డిస్పాచ్ చేస్తుంది పాల కేంద్రాల దగ్గర. కానీ ఆ పాల వ్యాన్ ఎక్కడ చేస్తుంది? ఇక్కడ తయారయ్యే మద్యం సీసాలను, కేసులను పాల వ్యాన్లు ఎక్కించుకొని మద్యం షాపులకు వెళ్ళడము, మద్యం షాపులలో డిస్పాచ్ చేయడము, అన్లోడ్ చేయడము కొంతమంది గమనించారు. ఏంటి పాల వ్యాన్ ఏంటి ఇది? రోజు ఈ ప్రాంతంలో మదనపల్లె, తంబళ్ళపల్లె, ములకల చెరువు, ఇటు రాయచోటి ఈ ప్రాంతాల్లో తిరిగి ఎందుకు ఈ పాల వ్యాన్ మద్యం షాపుల దగ్గర పరీక్షిస్తే ఒకరోజు ఉన్నటువంటి వాళ్ళకు నిజం తెలిసింది. పాల వ్యాన్లో నుంచి ఈ మద్యం సీసాలు దిగడం చూశారు. అందరితో అవాక్కైపోయారు. ఇది ఆ నోట ఈ నోట వినపడి జనార్దన్ రావుకు తెలియడముతో ఇది ఎప్పటికైనా బ్లాస్ట్ అవుతుంది అని తెలిసే ఆయన ఇక్కడ నుంచి సౌత్ ఆఫ్రికాకు మార్చేసినట్టుగా మనకు తెలిసింది. మరి జయచంద్రారెడ్డి గారు ఎందుకు వెళ్ళారు మరి నెల రోజుల ముందు? అంటే ఇదంతా తెలిస్తే తన మీద ఈ మరక ఆడ అంటుతుందని భయపడి వెళ్ళారా? మరి ఎందుకు వెళ్ళారు? ఒకవేళ మామూలుగా వ్యాపార రీత్యా వెళ్ళారు అంటాం అనుకోండి. ఈ లిక్కర్ కేసు అంటే అక్టోబర్ 3న శుక్రవారం రోజున ఈ మద్యం లిక్కర్ కేసు ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి దాడులు చేసి, డెన్నికి వచ్చి దాడులు చేసి మొత్తం వ్యవహారం బట్టబయలింది. ఆ రోజు ప్రాపర్టీతో సహా సీజ్ చేసింది. 1,75,00,000 రూపాయల విలువ చేసే సరుకుని ఇక్కడ మొత్తం కూడా ప్రాపర్టీ అన్ని సీజ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. చేసి 14 మంది పైన కేసు నమోదు చేశారు. అందులో A13గా ఉన్న కట్టా సురేంద్ర నాయుడు, మరొక బెల్ట్ షాప్ నిర్వాహకుడైన నాగరాజుని వారితో పాటు మరో 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 2 అరెస్ట్ కావాల్సి ఉంది. వాళ్ళే A1గా ఉన్న జనార్దన్ రావు, A4గా ఉన్న రాజేష్. వాళ్ళు ఇంతవరకు అయింది, అరెస్ట్ కాలేదు. A1గా ఉన్న జనార్దన్ రావు నేను విదేశాల్లో ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగోలేక నేను విదేశాలకు వచ్చాను. మరి ఏ దేశంలో ఉన్నానని చెప్పలేదు కదా. మనకున్న సమాచారం ప్రకారము జనార్దన్ రావు జయచంద్రారెడ్డితో కలిసి మరో వ్యక్తి జయచంద్రారెడ్డి బావమర్తి గిరిధర్ రెడ్డితో కలిసి క్యామరూన్లో ఉన్నారు, సౌత్ ఆఫ్రికాలో క్యామరూన్లో ఉన్నారని మనకు తెలిసింది. అంటే సౌత్ ఆఫ్రికా అనేది ఒక పేద దేశము, అక్కడ వైద్య సదుపాయాలు కూడా ఉండవు అనమాట. అక్కడి వారి ఇతర దేశాలకు ముఖ్యంగా ఇండియాకు కూడా వస్తుంటారు వాళ్ళు వైద్య సదుపాయాల కోసం. అలాంటిది అనారోగ్యం బారిన పడ్డ జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికాకి ఎందుకు వెళ్ళారు అన్నది ప్రధానమైన ప్రశ్న. అందరూ ఆలోచించుకోవాలి. ఇది సరే, జనార్దన్ రావు విషయం మనం పక్కన పెడతాం. ఓకే, కూటమి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసిన అంశం ఇది ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వజ్రాయుధంలో నిలిచింది ఇది. ఎందుకంటే తమ ప్రభుత్వంలో నకిలీ మన లిక్కర్ కేసు విషయంలో పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా లోపలికి వెళ్ళాయి కదా, దాన్ని ఎత్తిపోసుకుంటున్న సమయంలో, దాంతోనే వాళ్ళు ఉక్కురు బిక్కురవుతున్న సమయంలో ఇది అంటే ఆ ప్రభుత్వంలో నకిలీ కేసు, నకిలీ మద్యం అమ్మారనేది ఇప్పుడు మద్యం కేసు ఒకటి ఉంది, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. మరి ఆ ప్రభుత్వంలో జరిపినప్పుడు ఆధారాలు దొరికాయో లేదో, ఏ మేరకు ఆధారాలు ఉన్నాయో మనకైతే తెలీదు. అధికారులు సిట్ అధికారులు అవన్నీ సేకరించుకుంటున్నారు, ఆ మేరకు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఆధారాలతో బయటపడింది మాత్రము మొలకల చెరువు నకిలీ మద్యం తయారు చేసి ఈ డెన్ను ఆధారాలతో సహా దొరికిందనమాట. ఇక్కడ నుంచి ఎక్కడికెక్కడికి వెళ్ళాయి, ఏ షాపులకు వెళ్ళాయి అనేది కూడా ఆధారాలతో సహా బయటపడింది. ఎంతలా అంటే ఈ ప్రాంతంలో అన్నమయ్య జిల్లాలో కావచ్చు, మదనపల్లిలో కావచ్చు, ఈ ప్రాంతంలో ప్రతి మద్యం షాపులో కూడా గోడాల నుంచి వచ్చే 99 రూపాయలకే చీప్ లిక్కర్ బాటల్లో అమ్ముతుంటారు అనమాట. 99 రూపాయలకి 100 రూపాయలకు అమ్ముతారు షాపులో. కానీ గడిచిన 4 నెలల కాలంగా
ఆ క్వార్టర్ బాటిల్స్ అంటే 100 రూపాయలు 99 రూపాయలకి ఉన్న క్వార్టర్ బాటిల్ని ప్రభుత్వ గోడావుల నుంచి బ్రాందీ షాప్ యజమానులు లిఫ్ట్ చేయడం లేదు, అవన్నీ ఆగిపోయాయి, గుట్టలుగా పేరుకుపోయాయని తెలిసింది. అయితే ఈ దాడులు జరిగిన తర్వాత చూస్తే ఈ క్వార్టర్ బాటిల్ లిక్కర్ తయారు చేసిన అదే సేమ్ 99 రూపీస్కే లిక్కర్ బాటిల్ అన్నాం కదా, ఇది మనం చూడొచ్చు ఇక్కడ. ఇది ఈ బాటిల్ ఉంది కదా, కేరళ మాల్టెడ్ 99 రూపాయలు. ఇలాంటి క్వార్టర్ బాటిల్స్ని తయారు చేసి వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోని మద్యం షాపులకు పంపించేవారు అనేది మనకు తెలిసింది అనమాట. 14 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా త్వరలో మరో 7 మందిని కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు అనమాట. ఆ రోజు ఇక్కడ శుక్రవారం ఇక్కడ దాడులు జరిగి పెద్ద ఎత్తున పోలీసు అధికారి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి దాడి మొత్తం సీజ్ చేసిన తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ నీలకంఠేశ్వర రెడ్డి యొక్క ఫిర్యాదుతో లోకల్ సిఐ ఎక్సైజ్ సిఐ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా ఇద్దరు అదే రాజేష్ A1గా ఉన్న జనార్దన్ ఇద్దరు అరెస్ట్ కావాల్సింది. త్వరలోనే వాళ్ళ అరెస్టులు కూడా వాళ్ళు విదేశాల్లో ఉన్నాడు కాబట్టి అయినా మరి రాజేష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. జనార్దన్ రావు విదేశాల నుంచి వచ్చినట్టు అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద వ్యాపారం జరుగుతుంటే మరి ఎవరికి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వానికి అసలు తెలియదా అంటే ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఇంకొకరికో తెలిసే అవకాశం లేకపోవచ్చు, ఇది ఒప్పుకుంటాము. కానీ కొంతమంది నాయకులకు తెలియకుండానే ఇంత పెద్ద వ్యాపారము జయచంద్రారెడ్డి సహకారం లేకోకుండా ప్రభుత్వంలోని ఏ పెద్ద తలకాయలక సహకారం లేకోకుండా ఈ డెన్నులో ఇలా తయారు ఇంత విచ్చలవిడిగా మొలకల్ చెరువుకు సమీపంలో అంటే జాతీయ రహదారి సమీపంలో ఇళ్ళ మధ్యలోనే ఒక డెన్నును ఏర్పాటు చేసి ఒక నకిలీ మద్యాన్ని తయారు చేసి స్పిరిట్లో రంగు నీళ్ళం కలిపి పేద ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తుంటే ఎవరికి తెలియదా? ఎందుకు ఇదంతా గమనిస్తుంటే ఎన్నికలకు ముందే దీనికి బీజం పడింది అని తెలుస్తుంది. ఎందుకంటే జనార్దన్ రావు జయచంద్రారెడ్డి ఇద్దరు మిత్రులు కావడంతో అప్పట్లో అయినా టీడీపీలోకి రావడము, ఒకవేళ నాకు టికెట్ ఇప్పించి మనం అధికారంలోకి వస్తే నకిలీ మద్యం ఎలా తయారు చేయవచ్చు, నకిలీ మద్యం తయారు చేస్తే సౌత్ ఆఫ్రికా ఫార్ములాను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని డెన్లను ఏర్పాటు చేసి ఇలాంటి తయారు చేసి కోట్ల రూపాయలు మనం ఆర్జించవచ్చు అని వాళ్ళు తెలియజేయడంతోనే కొంతమంది పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి లేనిపోనివన్నీ చెప్పేసి జయచంద్రారెడ్డి గారి గురించి టికెట్ ఇప్పించారు అన్నది మాత్రము ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో విమర్శలు జరుగుతున్నాయి. ఇంకొక విషయం మనం గమనించాలి. ఇక్కడ మనము ఒక ప్రధానమైన విషయం టీవీలో అనిపిస్తున్నాము. జయచంద్రారెడ్డి గారు అంటే ఈ విషయం బయటపడిన తర్వాత కూటమి ప్రభుత్వానికి మరకలంటిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోయిన తర్వాత ఆ పార్టీకి మరకలంటించి కూడా చేయడం కొంతమంది బాగానే ప్రయత్నిస్తున్నారు. జయచంద్రారెడ్డి మూలాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అనుచరుడే ఈ జయచంద్రారెడ్డి. ఎన్నికలకు ముందు ఒక పథకంతోనే ఆయన టీడీపీలోకి వచ్చి టికెట్ సంపాదించి డబ్బులు పెట్టి టికెట్ సంపాదించి ఓడిపోయి ఆయన అంటే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి విజయంలో కీలక పాత్ర వహించడం పరోక్షంగా సహకరించాడు. అందుకే ద్వారకనాథ్ రెడ్డి గెలిచాడు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించడానికే జయచంద్రారెడ్డి కావాలని ఇదంతా చేశాడని అందులో వాళ్ళే మాట్లాడుతుంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఒకసారి పార్టీ పెద్దలు అదే అనుకుంటాము. అదే అనుకుంటే అంత గుడ్డిగా తెలుగుదేశం పార్టీ అదే చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చేస్తారా? డబ్బులకు టికెట్లు అమ్మేస్తున్నారా? నిజంగా డబ్బులకే టికెట్లు అమ్మి ఉంటే ఈ పరిస్థితి ఈ పాపాన్ని పార్టీ పెద్దలు మూటగట్టుకోక తప్పదు. మరి ఎందుకు జయచంద్రారెడ్డి ఆమూలాలని ఎందుకు అంటున్నారు? జరిగిన తప్పు ఎవరి వల్ల జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది అని మాట్లాడాలి. కానీ ఇది అక్కడి నుంచి వచ్చిన మూలాలు ఇక్కడి నుంచి మూలాలు అనేది ఎందుకు? ఇంకో విషయం మనం ప్రధానంగా గమనించాలి. శుక్రవారం అంటే అక్టోబర్ 3 శుక్రవారం ఉంటే ఆ రోజు ఇక్కడ పెద్ద విషయం ఇంత పెద్ద విషయం బయటపడితే ఎక్సైజ్ శాఖ మంత్రి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కొల్లు రవీంద్ర గారు ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. ఆదివారం రోజు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మంత్రుల సమావేశం ఏర్పాటు చేసి అధికారుల సమావేశం ఏర్పాటు చేసి మొలకల్ చెరువు నకిలీ మద్యం విషయంపై చర్చించి ఆయన సీరియస్గా అయ్యి వెంటనే జయచంద్ర నాయుడిని ఈ కేసులో ఏ13 కొన్న కట్టా సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే డైరెక్ట్గా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగేంత వరకు కూడా ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు. ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారు ఎందుకు స్పందించలేదు అంటే ఫైనల్గా తెలిసిందంటే ఈ విషయంలో కొల్లు రవీంద్ర గారికి ఏమీ తెలియదు, ఎక్సైజ్ విభాగంలో ఆయన ఏమీ ముట్టిముట్టినట్టుగా ఉన్నారనా లేకపోతే మరో విషయమా అన్నది కూడా పెద్ద ఎత్తున డిస్కస్ జరుగుతోంది. ఇక్కడ మనం చెప్పాం జయచంద్ర రెడ్డి ఇప్పటివరకు 3 సార్లు వీడియో రిలీజ్ చేశారు, నేను విదేశాల్లో ఉన్నానని. ఎవరైనా తప్పు చేస్తే నిరూపించుకోవాలి, మరక పెడితే కడుక్కోవాలి. ఇంత పెద్ద నింద ఆయనపై పడింది, పార్టీ ఆయన సస్పెండ్ చేసింది, మొత్తం ఈ ప్రాంతం అంతా జయచంద్ర రెడ్డి ఇంతలా చేశాడా వామో అనేసి అంటుంటే ఎందుకు ఆయన విదేశాల సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, కెమెరాలో ఎందుకున్నారు? ఆగమేఘాల మీద ఆయన ఇండియాకు వచ్చేసి పోలీసు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దగ్గర కావచ్చు, స్థానిక పోలీసుల దగ్గర కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆయన సచ్చీలతను నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిపై లేదా? ఎందుకు లేదు? ఉంది. ఖచ్చితంగా ఒక నాయకుడిగా ప్రజలకు
చేరువగా ఉన్న నాయకుడు ప్రజల కోసమైనా కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నిరూపించుకోవాలి. అయితే ఒక్కటి ఇక్కడ నిరూపిస్తుంది, జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఒకటే చెప్పాడు, నేను వ్యాపారవేత్తను, పెద్ద పారిశ్రామికవేత్తను, విదేశాల్లో తనకి పరిశ్రమలు ఉన్నాయని పదే పదే చెప్తుంటారు. ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమలను తీసుకొస్తాను, పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని పదే పదే చెప్తుండేవారు జయచంద్రుడు. మరి ఆయన ఎన్ని పరిశ్రమలు తెచ్చారో ఏమో కానీ ఇక్కడ మొలకల చెరువులో వచ్చిన పరిశ్రమ మాత్రము నకిలీ మద్యం తయారీ పరిశ్రమ మాత్రము జయచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది అని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారన్నమాట. తంబలపల్లి నియోజకవర్గం ఎన్ని పరిశ్రమలు తెచ్చారు ఎవరికీ తెలియదు. అయితే మొలకల చెరువులో అంటే ఈ చుట్టుపక్కల ఇళ్ల పక్కనే జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని తయారు చేసి కోట్లు కొల్లగొట్టిన కొంతమంది దుర్మార్గులకు కొమ్ము కాసి ఆయన కన్నుసాలలోనే ఈ వ్యాపారం అంతా జరిగింది అనేది ఈ ప్రాంత ప్రజలంతా కూడా డిస్కస్ చేసుకుంటారు. ఇంత పెద్ద నింద పడ్డా కూడా ఎందుకు జయచంద్రారెడ్డి గారు ఇండియాకు రాలేదు, వచ్చి తన సచీలతను నిరూపించుకోవడం ఎందుకు ప్రయత్నించడం లేదు, ఇది ఒక కోణం. అయితే మరో విశేషం, జనార్దన్ రావు కూడా 3 సార్లు వీడియో రిలీజ్ చేసి ఇప్పుడే మనం డిస్కస్ చేస్తున్నాం. ఆయన ఒక వీడియోలో ఒక మాట అన్నారు, దీని గురించి నేను మళ్ళీ అన్ని విషయాలు చెప్తాను, ఇందులో టీడీపీ వారికి ఎలాంటి సంబంధము లేదు అని ఆయన గట్టిగా చెప్పారు. టీడీపీ వారికి ఎలాంటి సంబంధం లేదని మీరెందుకు వకాల్తా పుచ్చుకుంటున్నారు, ముఖ్యంగా జయచంద్రారెడ్డికి తప్పు ఆయనకు సంబంధమే లేదు అని ఎందుకు మీరు వకాల్తా పుచ్చుకుంటున్నారు అంటే మిత్రుణ్ణి క్లాస్మేట్ అయిన జయచంద్రారెడ్డిని ఈ పాప నుంచి బయటికి పడేయాలని చూస్తున్నారా? నిజంగా తప్పు లేదు అనుకుంటే పార్టీని అతన్ని క్షమిస్తుంది, పార్టీనే క్షమించేందుకు బాధ్యతలు ఇస్తుంది. ముందస్తు విచారణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అంత వేగంగా ఎవరిని కూడా సస్పెండ్ చేయరు. ఈ కేసు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్టులు కావచ్చు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఇచ్చిన నివేదిక కావచ్చు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చిన నివేదిక కావచ్చు, ప్రభుత్వము అంతర్గతంగా తీసుకున్న నివేదికలు కావచ్చు, వీటన్నిటిని కూడా చూసిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇతన్ని సస్పెండ్ చేయాలని నిర్ణయించడంతో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు జయచంద్రారెడ్డిని అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్న జయచంద్రారెడ్డి ఇదే కేసులో ఉన్న A13గా ఉన్న కట్టా సురేంద్ర నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అంత వేగంగా అయితే చేయరు కదా. సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఎందుకు జయచంద్రారెడ్డి ఇంకా దూరంగా ఉన్నారు? ఇక్కడ ఒకటి చెప్పాలి, A13 ఉన్న కట్టా సురేంద్ర నాయుడిని ఈ కేసులో బలిపశువు అయ్యాడని కొంతమంది అంటున్నారు. అదే నిజం అనుకుంటాం కాసేపు మనము. ఎందుకంటే కట్టా సురేంద్ర నాయుడు తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు. జయచంద్రారెడ్డి వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత జయచంద్రారెడ్డితో కలిసి నడవడానికి కావచ్చు, ఆయనకు మద్దతు ఇవ్వడానికి కూడా ఆయన ససేమిరా అన్నాడు. అయితే పార్టీ పెద్ద తరగతి సర్ది చూపడంతో జయచంద్రారెడ్డి వెంట ఆయన నడిచారు. అయితే ఎలక్షన్స్ తర్వాత మద్యం షాపులకు టెండర్లు పిలిచారు. టెండర్లో పాల్గొని లాటరీలలో పాల్గొన్నప్పుడు కట్టా సురేంద్ర నాయుడుకి పీటీఎం దగ్గర ఉన్న ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక మద్యం షాప్ ఆయనకు వచ్చింది. అయితే మద్యం షాప్ వచ్చిన తర్వాత ఆయన వ్యాపారం జరగడం లేదు, పెద్ద మెయింటెనెన్స్ కూడా సరిగ్గా కాకపోవడంతో ఆయన షాపును జయచంద్రారెడ్డి బావమరిదిన గిరిధర్ రెడ్డికి లీజుకి ఇచ్చేశాడని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసిన పంచనామాలో పేర్కొనడం జరిగిందనమాట. అయితే లీజుకి ఇచ్చేసిన తర్వాత అతనికి ఆ షాప్తో సంబంధం లేదు. అయితే ఇక్కడ ఒకటి, ఈ దాడులు జరిగిన తర్వాత ఈ ప్రాంతంలోని కొన్ని మద్యం షాపులలో దాడులు చేసే అధికారులు ఇక్కడ పీటీఎంలోని 2 షాపులలో ఈ డెన్లో తయారు చేసిన అంటే కేరళ మాల్ట్ కావచ్చు, ఇలాంటి అన్ని నకిలీ మద్యం క్వార్టర్ బాటళ్ళు ఇక్కడ దొరకడము, పీటీఎం దగ్గర షాపులో కూడా అంటే ఏదైతే జయచంద్రారెడ్డి బామర్ది గిరిధర్ రెడ్డి లీజుకు తీసుకున్నారో కట్టా సురేంద్ర నాయుడు నుంచి షాపు నుంచి ఆ షాప్లో కొన్ని కేసులు, కట్టా సురేంద్ర నాయుడు కూడా కొన్ని కేసులు దొరికాయనేసి ఆరోపిస్తూ ఈ కేసులో కట్టా సురేంద్ర నాయుడిని ఇన్వాల్వ్ చేశారా, లేదంటే ఇరికించారా, లేదంటే కట్టా సురేంద్ర నాయుడిని యాడ్ చేశారా అనేది కూడా మనకు తెలియదు. అయితే దీంట్లో బలిపశువు అంటే నేనైతే దానికి కొంత ఒప్పుకున్నా కొంత ఒప్పుకోలేను. ఎందుకంటే ఆయనకు సంబంధం లేకుండా షాపు లీజుకి ఇచ్చేసినప్పుడు గిరిధర్ రెడ్డికి అయితే ఇంత పెద్ద పాపం జరుగుతుంటే, ప్రజారోగ్యాన్ని హరిస్తూ ₹1,00,00,000 కొల్లగొడుతుంటే, ఇంత దుర్మార్గానికి ఒడికడుతుంటే సీనియర్ నాయకుడైన ఈ ప్రాంతంలో సీనియర్ నాయకుడైన కట్టా సురేంద్ర నాయుడికి తెలియకుండా జరిగిందా? మరి మొత్తం మీద జయచంద్రారెడ్డి ఈ పాపంలో తనకేం తెలియదు, కుట్రలు కుతంత్రాలు తనకు తెలియకపోవడంతో ఈ దాంట్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. త్వరలోనే నేను ఇండియాకు వచ్చి నా సచ్చీలతను నిరూపించుకుంటాను, కడిగిన ముత్యంలా నేను బయటికి వస్తానని చెబుతున్న ఆయన ఇంత ఆలస్యం ఎందుకు? ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? త్వరగా వచ్చి నిరూపించుకోవచ్చు కదా. ఈ విషయాన్ని మనం పక్కన పెడితే మనకున్న సమాచారం ప్రకారము జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, గిరిధర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా సౌత్ ఆఫ్రికాలోనే ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఒకేసారి వెళ్ళారు, అక్కడే ఉన్నారు ఈ ముగ్గురు కూడా అనేది అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. మరి ఏ తప్పు లేనప్పుడు జనార్దన్ రావు నీ వెనకాల ఎందుకున్నాడు అని జయచంద్రారెడ్డి వెనకాల ఎందుకున్నాడు? జయచంద్రారెడ్డి వెనకాల జనార్దన్ రావు ఉన్నాడా? జనార్దన్ రావు వెనకాల జయచంద్రారెడ్డి ఉన్నాడా
అన్నది కూడా పెద్ద ఎత్తున డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఆయన తీసుకొని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయించాడు, ఎంత ఎక్సైజ్ అధికారులకు కావచ్చు పోలీస్ అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కేసులో ఎంతటి వారున్నా తెలుగుదేశం పార్టీ వారున్నా ఉపేక్షించకూడదు, అరెస్టు చేయాల్సిందే అని ఆయన చెబుతున్నారు. అయితే ఈ కేసులో ఇంకా ఎంతెంత పెద్ద తలకాయలు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా అరెస్టు చేసి శిక్షించాలని ఒక జర్నలిస్ట్గా నేను కూడా కోరుకుంటున్నాట. ఎందుకంటే ఒకటి అంటున్నారు, ఇక్కడ అదే రోజు దాడుల్లో ఒక డైరీ దొరికింది, ఆ డైరీలో 78 మంది పేర్లు ఉన్నాయి అని కొన్ని పత్రికలు రాశాయి. అయితే పోలీస్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎలాంటి డైరీ దొరకలేదంటారు. ఒకవేళ డైరీ దొరికి ఉంటే డైరీలో ఉన్న పేర్ల ప్రకారము ఈ పాటికి చాలామందిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండేదన్నమాట. మరి డైరీ ఉన్నట్ట లేనట్ట, ఉంది అని ఒక పత్రిక, లేదు అని అధికారులు, మరి ఏది నిజం? ఇది కూడా ఒక డిస్కషన్ జరగాల్సిన విషయం అన్నమాట. మొత్తం తీసుకుంటే మరి జయచంద్రారెడ్డి వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీకి మరకలు అంటించాడు, తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేశారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే చేశాడు అని చెప్పినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వారు జయచంద్రారెడ్డిని నమ్మి అంత గుడ్డిగా టికెట్ ఎందుకు ఇచ్చారు? డబ్బుందని ఇచ్చారా? సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసిన డబ్బు తీసుకొచ్చి పార్టీకి ఇచ్చింటే టికెట్ ఇచ్చారా? మరి ఏం బలం చూసి ఇచ్చారు జయచంద్రారెడ్డికి? ఇక్కడ ఏ బలం ఉందని ఇచ్చారు? ఇక్కడ బలగం గురించి మాట్లాడాలి అంటే ఏవీ కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏవీ కుటుంబం ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కోసం స్కిన్ పెట్టి పనిచేయలేదు, బ్లడ్ పెట్టి పనిచేసింది. ఏవి ఉమాశంకర్ రెడ్డి గారి మరణముతో ఆయనని కొంతమంది పాశవికంగా ఇక్కడ చెమటతో ఆయన రక్తం ఈ నేలపై తడిచింది, ఈ నేలలో కలిసిపోయింది, ఈ నేలతో తడిచిపోయింది ఆ రక్తం కూడా. అలాంటి ఉమాశంకర్ రెడ్డి ఫ్యామిలీ ఆయన మరణం తర్వాత టీడీపీకి ఇది ఒక కంచుకోటలా మారిపోయింది. మరి అలాంటిది ఆయన కుమారుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డిని కాదని, ఆయన మాజీ ఎమ్మెల్యే, నిజాయితీకి నిలువుటద్దాం లాంటి వ్యక్తి, ఆయన అలాంటి వ్యక్తిని కాదని. ఎందుకు ఆయనతో డబ్బు లేదని, ఆయన నాతో డబ్బు లేదు, నేనేం ఖర్చు పెట్టుకోలేనని అప్పుడు వచ్చిన ఇక్కడికి దూతలుగా వచ్చిన దీపక్ రెడ్డి కావచ్చు, కిలార్ రాజేష్ గారికి ఆయన చెప్పడంతోనే ఆయన టికెట్ ఇవ్వలేదనేది ఇక్కడ ప్రచారం జరుగుతుంది. మరి అప్పటికి ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న బీసీ నాయకుడు, అది తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ కదా, బీసీ నాయకుడైన గుళ్ళోళ్ళ శంకర్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే, ఆయనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఆయన తప్పించి అత్యంత బలవంతుడైన ఒక నిజాయితీకి నిలువటద్దమైన ప్రవీణ్ కుమార్ రెడ్డిని కాదని ఏ బలగం చూసి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు?